భగవద్గీత 332వ రోజు 24వ శ్లోకం. అగ్నిర్జ్యోతిరహ శుక్లః షణ్మస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మవిదో జనః. అగ్నిః జ్యోతిః అహః శుక్లః షణ్మసః ఉత్తరాయణం తత్ర ప్రయాతః గచ్చంతి బ్రహ్మవిదః జనః. అగ్నిః అగ్నియును, జ్యోతిః తేజమును, అహః పగలును, శుక్లః శుక్లపక్షమును, షణ్మసః 6 మాసములును గల ఉత్తరాయణమును తత్ర ఆ కాలమునందు ప్రయాతః చనిపోయిన బ్రహ్మవిదః బ్రహ్మవేత్తలగు జనః జనులు బ్రహ్మమును గచ్చంతి పొందుచున్నారు. బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తి నందుదురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు ఆది దేవత అగ్ని దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమముగా పగలు శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి పరమపదమును చేర్చుదురు. Yogis who have realized Brahma reach the supreme abode of Brahma via the radiant path, Jyotirmaya Marga. The preceding deity of the path is Agni, fire. These yogis, upon leaving their physical bodies, are led sequentially by the deities presiding over the daytime, the 4th night of the waxing moon, Shukla Paksha, and the 6 months of the sun's northern course, Uttarayana, to reach the supreme goal, Brahma Pada.